మార్చి చదువుకుందాం. ప్రకటన 21 మొదటి 8 వచనాలు మార్చి చదువుకుందాం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును, ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. అప్పుడు ఇదిగో, దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందరు. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయాను. సింహాసనంలో వచ్చిన గొప్ప స్వరం చెప్పట వింటిని. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేర్చున్నానని చెప్పాను. మరియు ఈ మాటల నమ్మకమును నిజమునైనవే గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడిని ఎందును, అతడు నాకు కుమారుడు ఎందును. ప్రభు సహాయకరం ఇచ్చిన ప్రార్థన చేసుకుంది. దయగల తండ్రి, చదవబడిన లేఖన భావం ద్వారా మా అందరితో మాట్లాడుతారండి. నిలబడిన వాడిని ప్రయోజకుడు, ఏ మంచి లేని దౌర్భాగ్యుడు, ఏ మంచి ప్రభా శకృతం 51:16 సంపూర్తి నెరవేర్చుకొని ఆయన మీ సమయాన్ని మా కొరకు ఆశీర్వదకరంగా చేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మధ్యాహ్నం మనం ఒక మాట చెప్పుకున్న కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో నుండి మనం మృతి పొందాము, తిరిగి లేపబడ్డాము, మన జీవము దాంచబెట్టబడింది, మనము మహిమపరచబడబోతున్నాం. ఆయన ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమలో మనం కూడా ఉండబోతున్నాం. దేవుడు తను ప్రేమించినటువంటి వారికి ఆయన ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు. కానీ ఆత్మదేవుడు వాటిని అర్థం చేసుకోవటానికి, తెలుసుకోవటానికి కృపను మనకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారు, మీ హృదయములు కలవరపడనిది, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు, మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నారు. దేని గురించి యేసు ప్రభువు ఈ మాట చెప్పారో ఆ శ్రేష్టమైనటువంటి స్థలాన్ని గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం. భక్తుడైనటువంటి యోహాను పద్మాసు ద్వీపములో ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. పరలోకమును గురించిన కొన్ని రియాలిటీస్, వాస్తవాలు కొన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ మధ్యాహ్నం. యోహాను చూసినటువంటి దర్శనంలో ఆయన రాస్తున్నారు, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను. యోహాను భక్తుడు ఎన్నో చూశాడు. ప్రకటన గ్రంథంలో మొదటి నుంచి మనం చదువుతుంటే చాలా చూశాడు. దేవుడు జరగబోయేటువంటి విషయాలన్నిటినీ పరలోకానికి ఒక రౌండ్ ట్రిప్ వేసినట్టు వేసి అన్ని విషయాలు చూపిస్తూ వచ్చారు. కలబోయేటువంటి శ్రమలు చూశాడు, తీర్పులు చూశాడు, దేవుని ఉగ్రత పాత్రలు కొమ్మరించబట్టం చూశాడు, 7 తీర్పులు చూశాడు, అన్ని చూశాడు. ఇప్పుడు ఒక రమ్యమైన హృదయానికి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి స్థలాన్ని భక్తుడైనటువంటి యోహాను చూస్తున్నాడు. ఆయన అంటాడు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచితిని. పిల్లరా, నేను మధ్యన మీకు జ్ఞాపకం చేసుకున్నట్టున్నాను, ఆకాశము అంటే హెవెన్ అంటారు ఇంగ్లీష్లో. చాలా పర్యాయాలు ఈ మాట రాయబడింది దేవుని వాక్యములో. 532 సార్లు ఆకాశము అని సింగులర్లో, 171 సార్లు ఆకాశములు అని ప్లూరల్లో రాయబడింది. ఆకాశము, ఆకాశములు వెరసి దగ్గరగా 700 పర్యాయాలు పరిశుద్ధ లేఖనాల్లో ఆకాశం పరలోకాన్ని గురించి రాయబడింది.
ఆకాశము 3 రకాలుగా లేఖనాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పుకుంటే, మన కన్నుల పైకెత్తి చూస్తే మనకు ఆకాశం కనపడుతుంది కదా! మనకు కనబడేటువంటి ఈ ఆకాశము దీన్ని ఏమంటారంటే టెరెస్టోరియల్ హెవెన్ అంటారు. టెరెస్టోరియల్ హెవెన్ అంటే మనకు కనిపించేటువంటి ఆకాశం, పక్షులు ఎగిరేటువంటి స్థలము, ఆకాశ పక్షులు తిరిగేటువంటి స్థలము, విమానాలు ఎగిరేటువంటి స్థలము, దీనంతటిని మనకు కనపడేదాన్ని టెరెస్టోరియల్ హెవెన్ అని అంటారు. దానికి పైన మరొక ఆకాశం ఉంది, దాన్ని సొలస్టోరియల్ హెవెన్ అంటారు. సొలస్టోరియల్ హెవెన్ అది చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు ఉండేటువంటి, ఇంకా వాటితో పాటు వివిధ గ్రహాలు ఉండేటువంటి స్థలం. గ్రహాలు అంటే తెలుసు కదా మీకు, ఎన్ని గ్రహాలు ఉన్నాయండి? నవగ్రహాలు ఉంటారు కదా, నవగ్రహాలు. ఈ గ్రహాలన్నీ ఉండేటువంటి స్థలం. ఈ 2 ఆకాశాల కంటే పైన మరొక ఆకాశం ఉంది. దాన్ని ఏమంటారంటే హెవెన్ ఆఫ్ హెవెన్స్ అంటారు. 3వ ఆకాశము. అది పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన జ్ఞాపకం చేస్తుంటాడు. 3వ ఆకాశమునకు ఎక్కిపోయిన వానిని గురించి చెప్తూ ఉంటాడు, ఆయన తన గురించి చెప్తూ. అది ఇట్స్ గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దేవుడు నివసించేటువంటి స్థలము, దేవుని మహిమ నివసించేటువంటి స్థలము. మన పౌరస్థితిని దేవుడు అక్కడ ఉంచాడు. ప్రియులారా, ఒక దినం మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఒకరోజు మనం అక్కడ నివాసం చేయబోతున్నాం. ఈరోజు మన చేతులతో కట్టుకున్న మన ఇళ్లలో మనం నివసిస్తున్నాం. కానీ ఇది మన జీవితానికి అంతం కాదు, ఇది మన జీవితానికి సమస్తం కాదు. ఇది జీవితంలో ఒక చిన్న భాగం, శాశ్వతమైనటువంటి భాగం. నిత్యత్వం అనేది పరలోకంలో ఉంది. ఆ పరలోకాన్ని చూచిన ఆయన చెప్తున్నాడు, నేను ఆకాశమును, క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని చూశానని చెప్తా ఉన్నాడు. ఎలా ఉంటుంది ఈ పరలోకము? ఈ పరలోకాన్ని దేవుడు నిర్మించడానికి మొట్టమొదటి ఆయన ఏం చేస్తాడో తెలుసా అండి? మొదటి ఆకాశము, మొదటి భూమి ఏమైపోయిందంట? గతించిపోయినాయి. మొదటి ఆకాశం అంటే ఇప్పుడున్న ఆకాశం, మొదటి భూమి అంటే ఇప్పుడు మనం అడుగుపెట్టినటువంటి భూమి, ఇవేం కాబోతున్నాయో తెలుసా? గతించిపోబోతున్నాయి. ఆ పైన 20వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ధవల సింహాసనపు తీర్పు జరుగుతుంది. చివరిలో 1000 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత ఆయన ధవల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు 11వ వచనంలో రాయబడి ఉంది కదా, మరియు ధవల సింహాసనమైన దాని యందు ఆసీనుడైన వాని ఒకరిని చూచితిని, భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనపడదు. ప్రియులారా, ఈ భూమి ఆకాశం ఇవి 2 కూడా గతించిపోబోతున్నాయి. ఇవి ఉండేవి కాదు. ఇప్పుడు భూమి అంతా కూడా 7 ఖండాలు ఉన్నాయి కదండి. 7 ఖండాలు, ఎన్నో దేశాలు, వందలాది దేశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గతించిపోయాయి. ఇది క్రొత్త విషయం కాదు. దేవుడు మొదలే చెప్పాడు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం చూడు నా మాట. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. హెబ్రీ 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసేటివి, ఆకాశం కూడా నీ చేతి పనులే. అవి నశించును కానీ నీవు నిలిచుండు. అవన్నీ వస్త్రం వలె పాతగిలను, ఉత్తరీయం వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు. ఈ పాత ఆకాశము, పాత భూమి ఇవన్నీ గతించిపోతాయి. ప్రభువే చెప్పారు స్పష్టంగా. 24వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనంలో, భూమి ఆకాశములు గతించును గాని నా మాటలు ఎన్నటికీ గతించు. మనం ఎక్కువగా 2వ భాగం మీద దృష్టి పెడతాం. నిజమే, దేవుని మాటలు ఎంత శాశ్వతమైనవి అని చెప్పుకోవటానికి ఈ మాట చెప్పుకుంటాం, దేవుడి మాటలు ఎన్నటికి గతించవు అని. దానికి ముందు ఇంకొక మాట ఉంది, భూమి ఆకాశము గతించిపోతాయి. ప్రియులారా, అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు కొలసీలోని దేవుని బిడ్డలకు రాస్తున్నాడు, మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు. ఎందుకని? ఇది గతించిపోయేది, ఇది నిలిచి ఉండేది కాదు.
ఇది నిత్యత్వం ఉండేది కాదు, నిలిచి ఉండేది, నిత్యత్వం ఉండేది. ఆ నిత్యత్వములో మనల్ని సదాకాలం ఉంచడానికి ఇష్టపడింది దేవుడు, సిద్ధపరిచింది పరలోక రాజ్యము. ప్రియులరా, ఈ లోకంలో కొంతమంది కాస్మాలజిస్టులు ఉన్నారు. కాస్మాలజిస్టులు అంటే వాళ్ళు ఏం చెప్తారంటే, దెర్ ఇస్ నో బిగినింగ్ అండ్ దెర్ ఇస్ నో ఎండింగ్. ఈ భూమి దాని అంతటికి అదే ఏర్పడింది, దాన్ని ఎవరు సృష్టించలేరు, దాన్ని ఎవరు, అది ఎప్పటికి నాశనం కాదని చెప్తారు. కానీ వాళ్ళు చెప్పేదంతా తప్పు అని నిరూపించబోతున్నాడు ప్రభువు. ఈ భూమికి ఆది ఉంది, ఈ భూమికి అంతం ఉంది. మనకు బాగా తెలిసిన మాట, అపోస్తలుడైనటువంటి పేతురు రాసిన ఆ 2వ పత్రిక 3వ అధ్యాయంలో పేతురు భక్తుడు కూడా ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చదువురండి ఆ మాట. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం దగ్గర నుండి మనం చదువుతా ఉంటే, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోను, పంచభూతములు మిక్కుటమైన వేండముతో లయమైపో, భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోను. ఆకాశము లయమైపోతుంది, భూమి దాని మీద ఉన్నటువంటి కృత్యములన్నీ, భూమి దాని మీద నిర్మించబడినటువంటి నిర్మాణములన్నీ సమస్తము నిర్మూలించబడతామని. దేని కొరకు? దేవుడు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చేస్తాడు. ఎందుకు దేవుడు పాత భూమిని నాశనం చేస్తున్నాడు? ఎందుకు ఈ పాత భూమిని దేవుడు తీసివేస్తున్నాడు? ఈ భూమి అంతా కూడా దేనితో నింపబడింది? పాపము చేత నింపబడింది. పాపము భూమి మీద విస్తరించబడింది. ఈ భూమి అంతా అపవాది చేతిలో ఉంది. కాబట్టి దేవుడు దీన్ని సంపూర్తిగా నాశనం చేయబోతున్నాడు. దేవుని ప్రేమ కూడా ఎంత గొప్పదో చూడండి. పాపపు ఇష్టమైనటువంటి భూమి మీద బ్రతుకుతున్న మనల్ని నాశనం చేయటంలా, చేయాల్సింది మనల్ని కదా, కానీ మనల్ని ప్రేమించి మనల్ని రక్షించి ఈ భూమిని నాశనం చేస్తున్నాడు. మరి ఆకాశాన్ని ఎందుకు నాశనం చేస్తున్నాడు? భూమి అంటే సరేనా, పాపం పెచ్చుమీరిపోయింది, వికృత రూపం ధరిస్తుంది, భయంకరంగా ఉంది భూమి ప్రస్తుత పరిస్థితులు. కాబట్టి భూమి నాశనానికి తగింది అనుకో. మరి ఆకాశాన్ని ఎందుకు నాశనం చేయాలా దేవుడు? ఒకానొక దినాన, ఒకానొక సందర్భంలో, చాలా కాలం క్రితం ఆకాశంలో కూడా తిరుగుబాటు జరిగింది కదా. ఆకాశంలో తిరుగుబాటు జరిగింది. అతను అనుకున్నాడు, నన్ను నేను దేవుని కంటే హెచ్చించుకుంటాను అనుకున్నాడు. ఎవరైనా? లూసిఫర్ అనేటువంటి దేవత. తనతో పాటు అక్కడ కూడా తిరుగుబాటు జరిగింది ఆకాశంలో. అందుకని ఆ ఆకాశం వద్దు, ఆ భూమి వద్దు, నా ప్రజల కోసము ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగి తాను మాత్రమే వసించేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి స్థలమును నూతనమైన ఆకాశముగా, నూతనమైన భూమిగా ప్రభు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. దేవుని యొక్క నూతనమైనటువంటి పట్టణం. అందుకనే 21వ అధ్యాయంలో భక్తుడు అంటున్నాడు, నేను క్రొత్త 2వ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. పరలోకము నుండి దేవుని యొద్ద నుండి దిగి వస్తున్నటువంటి పట్టణం. ఆ పరలోక పట్టణం ఎలాంటిదంటే అలంకరింపబడినటువంటి పట్టణం. అలంకరణ మానవులకి బాగా ఇష్టమైనది ఏంటంటే అలంకరణ. ముఖ్యంగా సిస్టర్స్కి, అంటే మీరు కాదులే, మీరు మంచోళ్ళ ఉన్నట్టున్నారులే, సిస్టర్స్కి బాగా ఎక్కువ ఇష్టమైంది ఏంటంటే అలంకరించుకోవటం. ఇంటినే కాదు, ఒంటిని కూడా కదా. ఎట్లా అలంకరించుకుంటారండి? అది గుర్తుపట్టలేం కొన్నిసార్లు, అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంటే ప్రభు మన కొరకు చేపట్టిన పట్టణము, కడుతున్నటువంటి పట్టణము, భర్త కొరకు అలంకరించబడిన ఒక భార్య. ఎట్లా భార్య అలంకరించబడుతుంది పెళ్లి దినాన? అంత శ్రేష్టమైన రీతిలో ప్రభు తన పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడు అని ఎంత కాన్సన్ట్రేట్ చేస్తా ఉన్నాడు చూడండి. ఆ పరలోక పట్టణంలో ఆయన అన్నాడు 3వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేసి. ఇంకా పాతదనేది ఉండదు ఆ కొత్త పట్టణంలో, సమస్తము నూతనంగా చేస్తా ఉన్నాడు. ఇప్పుడున్న ప్రజెంట్ ఈ ప్రకృతిని చూద్దామండి, ఈ భూమిని చూద్దాం, ఈ సృష్టి అంతటా చూద్దాం. ఊరక ఈ సృష్టి అంతటా చేయటానికి దేవుడికి ఎన్ని రోజులు పట్టిందండి? మీరు చెప్పండి, ఎన్ని రోజులు పట్టింది? 6 రోజులు పట్టిందిగా. ఒప్పుకుంటారా దానికి? నిద్రపోయే వాళ్ళు కూడా ఒప్పుకుంటారా?
ఒక 6 రోజులు చేసిన ఈ సృష్టి ఎంత అందమైనదండి. మీరు ఈ సృష్టిని ఎప్పుడైనా జాగ్రత్తగా చూసారా అసలు? ఈ సృష్టి చూస్తే ఎంత అందంగా కనపడుతుంది కొన్ని పర్యాయాలు. మీ నంద్యాల రావాలంటే, ఆ ఘాట్ రోడ్‌లో వస్తుంటే ఎంత బావుంటదండి అసలు. ఆ చెట్లు, ఆ పచ్చదనం, ఆ కొండలు, ఆ కొండల మధ్యలో లోయలు. ఇంకా ఇంకా మన పక్కన కేరళ అని ఇంకొక రాష్ట్రం ఉంది. గాడ్స్ ఓన్ పీపుల్ అని ఏదో అంటారు వాళ్ళని. ఎంత అందంగా ఉంటదంటే ఆ రాష్ట్రం. చూడండి, ఈ ఈ ఈ వర్ణించలేం ఆ అందాన్ని. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది దేవుని సృష్టి. ఎన్ని రోజుల్లో చేసిన సృష్టి ఇది? 6 రోజుల్లో చేసిన సృష్టి ఇంత అందమైందైతే, నూతన ఆకాశాన్ని, నూతన భూమిని ఎప్పటినుంచి చేస్తున్నాడో తెలుసా ప్రభువారు? 6 రోజులు కాదు. చదవండి ఒక మాట. యెషయా గ్రంథము 65వ అధ్యాయము. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనం. తీసారా? ఇదిగో నేను నూతన ఆకాశమును, క్రొత్త భూమిని నిమ్మునపటివి మరోబడును. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృష్టించుస్తున్నా. ఎప్పుడు ఈ మాటలు చెప్పాడు? భక్తుడైనటువంటి యెషయా చెప్పిన ప్రవచనం కదా ఇది. యెషయా భక్తుడు ఎప్పటివాడు? యేసుప్రభువారు ఉన్నప్పుడు ఉన్నాడా? లేడు. అసలు యేసుప్రభువారు జన్మిస్తారని దగ్గరగా 700 సంవత్సరాలకు మునిపే చెప్పాడు. యేసుప్రభువారు ఈ లోకంలో రావటానికి మునుపు 700 సంవత్సరాల మునిపే దేవుడు యెషయా ద్వారా చెప్తా ఉన్నాడు. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృష్టిస్తున్నాను. మునుపటి మరవబడిన అవి జ్ఞాపకంలోనికి రావని చెప్పాడు. ఎంత కాలంగా, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని వందల వేల సంవత్సరాలుగా దేవుడు సృష్టిని ప్రారంభించాడు. ఒక 6 రోజుల్లో చేసినటువంటి సృష్టి ఇంత అందంగా ఉంటే, ప్రియులరా, నూతనంగా ఇంత కాలంగా, ఎంతో కాలంగా దేవుడు చేస్తున్నటువంటి ఆ సృష్టి, ఆ పరలోక పట్టణం, ఆ పరిశుద్ధ పట్టణం, ఆ మహిమ కలిగినటువంటి పట్టణం ఇంకా ఎంత రమ్యమైనదో. అందుకే నేను ఈ ఈ వాక్యం వినటానికి ముందు అన్న ఒక పాట పాడారు కదా, మన పాట ప్రతుల్లో 8వ పాట. మనకు బలమైన దేవుని రాజ్యము సమీపమవుతున్నది. అదంతా కూడా దేవుని రాజ్యాన్ని గురించే. ఆ పాట అంతా కూడా దేవుని రాజ్యాన్ని గురించే. ఆ రాజ్యంలో ఏముంటాయి, ఏముండవు అని ఎట్లాంటి మొత్తం రాస్తూ వచ్చారు. నేను ఇక్కడ కూర్చొని ఈ వాక్యం చెప్పాలనుకోలేదు. అన్న వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం చెప్పాలనుకున్నాను. ఆ తర్వాత ఇది చెప్పాలా, ఇంకోటి చెప్పాలని లోపల ఇంకోటి టెన్షన్ వచ్చింది. ఎప్పుడైతే అన్నయ్య పాడుతూ వచ్చారో నాకు కన్ఫర్మేషన్ అయిపోయింది. ప్రభు, ఈ వాక్యాన్ని చెప్పంటున్నావు దేవా, నీకు వందనాలు, ఇదే చెప్తాను. నిజమే ప్రియులారా, 6 రోజుల్లో చేసినటువంటి ఈ సృష్టి ఇంత రమ్యమైంది అయితే, ఇంత మనసుకు ఆహ్లాదకరంగా ఉంటే, కొన్ని వేల సంవత్సరాలుగా ప్రభు తన స్వహస్తాలు చేస్తున్న నూతన ఆకాశం, నూతన భూమి ఇంకా ఎంత రమ్యంగా ఉంటుంది ప్రియులరా. ఆ పరలోకం అనేది మనలను మహిమ నుండి అధిక మహిమలోని తీసుకెళ్తా ఉంది. ఆ పరలోకం అనేది, దేవుని సన్నిధి అనేది, దేవుని మహిమ అనేది మనల్ని మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకెళ్తాం. ఉదాహరణకి మానవుని యొక్క జీవితంలో కొన్ని దశలు ఉంటాయి కదండి. మన జీవితంలో దశ. మనందరం పుడతానెట్ట పుట్టామా? నేను పుడతానెట్ట పుట్టాను లేదు కదా. ఎట్లా పుట్టాం? ఫస్ట్ తల్లి గర్భంలో నుంచి పిండంగా పుట్టాం కదండి. దాన్ని ఏమంటారంటే శైశవ దశ అంటారు. శైశవ దశ. ఆ శైశవ దశలో కొన్ని నెలలు జరిగిన తర్వాత సంవత్సరంకి వచ్చేసరికి దాన్ని ఏమంటారంటే, కొంత తర్వాత వచ్చే దశని ఏమంటారంటే బాల్య దశ అంటారు. శైశవ దశ, పాలు తాగే దశ, బాల్య దశ. ఆ బాల్య దశ నుంచి కొంచెం పైకి ఎదిగిన తర్వాత ఏమంటారు? కౌమార దశ అంటారు. టీనేజ్ అంటారు కదా. టీనేజ్ స్టార్ట్స్ ఫ్రమ్ 13 to 19. 13 సంవత్సరాల నుండి 19 సంవత్సరాల వరకు అదని టీనేజ్ అంటారు. ఏజ్ ఆఫ్ అడలసెంట్ అంటారు, కౌమార దశ. ఆ కౌమార దశ దాటిన తర్వాత ఏ దశ వస్తుంది? యవ్వన దశ. యంగ్స్టర్స్ అవుతారు కదా, యవ్వన యూత్ అంటారు కదా. మీరందరూ అదేగా, మీరందరూ యూత్ మీటింగ్ వచ్చినట్టు మీరందరూ యూత్ మరి, పెద్ద యూత్, సీనియర్ యూత్, ఎనీహో. ఆ నెక్స్ట్ వచ్చే దశ యవ్వన దశ. ఆ తర్వాత వచ్చే దశ వృద్ధాప్యం. అంతే, నవయవనం రాదు మళ్ళా. తర్వాత వచ్చే దశ ఏంటి? వృద్ధాప్యం. అంటే 55 దాటిదే కాయి
ఇక నేను ఈ దశలన్నీ దాటుకొని వచ్చాను, చివరి దశకు వచ్చాను. అది కూడా దాటిన తర్వాత ఏంటి, ఇంకొకటే ఒక పని, కిక్కింగ్ ద బకెట్. బకెట్ దాంటాం. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా తనుతున్నారు, లేదు వేరే విషయం. అలాగే దేవుని రాజ్యంలో కూడా మనకు దశలు ఉన్నాయి. ఒక వ్యక్తి, ఒక విశ్వాసి, నేను మీకు కొంచెం చెప్తాను, కొంచెం జాగ్రత్త వినండి. ఒక విశ్వాసి చనిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్తారు? ప్రసంగి గ్రంథకంతా సొలొమోను భక్తుడు చెప్తారు కదా, మన్నైనది మునుపటి వేలే మంటికి చేరిన ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు, అంటే వి విల్ బి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. మనం దేవుని సన్నిధిలోకి వెళ్తాం. దేవుని సన్నిధి, ఆయన అక్కడి నుండి భూమి మీదకి మరలా వస్తున్నాడు. మనం ఉదయం చెప్పుకున్నాం కదా, 7 సంవత్సరాల శ్రమల కాలం తర్వాత యేసు ప్రభువు వారు రెండవసారి భూమి మీద తన పాదం పెడతాడు. లేకపోతే మధ్యాకాశానికి తన తన బిడ్డలు, తన వారిని తీసుకువెళ్ళటానికి, సంఘాన్ని తీసుకువెళ్ళటానికి మధ్యాకాశానికి వస్తాడు. అప్పుడు మనందరికీ మహిమ దేహాలు వస్తాయి. మొట్టమొదటి మనం దేవుని సముఖంలో ఉంటాం. రెండోది మహిమ దేహాలు కలిగిన వారంగా ఉంటాం. అంటే దేవుని సముఖంలో ఉన్నది ఒక దశ అయితే, మహిమ దేహాలతో నివసించేది మరొక దశ అయితే, ఈ 1000 సంవత్సరాల పరిపాలనలో ప్రభుతో పాటు మనం కూడా పరిపాలనలో పాల్పంపులు పొందుతాం. ఇది మరొక దశ అయితే, ఆ 7 సంవత్సరాల ఆ విందు కాలంలో, ఆ బీమా జడ్జిమెంట్ పీరియడ్లో, ఆ బీమా తీర్పు కాలంలో దేవుని చేత బహుమానాలు అందుకుంటాం. అది మరొక దశ. ఆ తర్వాత విందనంతరం ఈ నూతన ఆకాశములో, నూతన భూమిలో, పరలోకములో నిత్యత్వము, సదాకాలము ప్రభుతో ఉండటం మరొక దశ. వీటిని మనం జాగ్రత్తగా ఒక పేపర్ మీద రాసుకుంటూ ఉంటే, మన జీవితంలో దేవుడు ఎంత గొప్ప మహిమలోనికి మనల్ని తీసుకెళ్తున్నాడంటే, మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకెళ్తాడు. ఫ్రమ్ గ్లోరీ టు గ్లోరీ. ఈ భూమి మీద మనం బ్రతికున్నంత వరకు మనకేం చేస్తున్నాడో తెలుసా అండి? కృప చూపిస్తున్నాడు. మనం కృప ద్వారా రక్షించబడ్డాం కదా, మనం కృప ద్వారా రక్షించబడ్డాం. కృప చూపించడమే కాదు, కృప ద్వారా మనల్ని బలపరుస్తున్నాడు, కృప ద్వారా మనల్ని విమోచించాడు, కృప ద్వారా మనల్ని నడిపిస్తున్నాడు. ఈ భూమి మీద మనం బ్రతికున్నంత కాలం మనకు ఆయన ఏం చూపిస్తున్నాడు తెలుసా? కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. మనం మరణించిన తర్వాత, ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, మహిమ నుండి అధిక మహిమలోనికి మనం తీసుకెళ్తున్నాడు. ప్రియులారా, దేవునికి మనం అంటే ఎంత ప్రేమ! అధిక మహిమలోనికి మనం తీసుకెళ్తా ఉన్నాడు. సరే, ఇక్కడ ఈ పరలోక రాజ్యం గురించి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి వచనం చివరి మాట ఈ మాట రాయబడింది: మొదటి భూమి ఆకాశం గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. దెర్ విల్ బి నో ఓషన్. నూతన పరలోకములో, నూతన యెరూషలేము పట్టణంలో సముద్రము లేదంట. సముద్రము లేదు. మీకు సముద్రం అంటే మీకంత పెద్దగా దాని గురించిన అవగాహన లేదనుకుంటా కదా. మీ ఊర్లో లేదుగా, ఉందా? చంద్రబాబు గారు మళ్ళీ తెచ్చారా? మోడీ గారు తెచ్చారా? లేదుగా. ఏ ఊరు తయారు కదా దాన్ని. సముద్రం అంటే చాలా మందికి చాలా ఇష్టం అండి. సముద్రం అంటే అది ఆహ్లాదకరమైన స్థలం, బీచ్ అంటారు. చాలా మంది వాళ్ళకి సెలవు వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా అండి? దగ్గరలో ఏ బీచ్ ఉంటే ఆ బీచ్కి వెళ్ళిపోతారు. మా ఊరు చీరాల. మా ఊరికి శుక్రవారం, శనివారం, ఆదివారం ఎక్కడెక్కడి నుంచో వస్తారు. హైదరాబాద్ నుంచి వస్తారు, బెంగళూరు నుంచి వస్తారు, చాలా ప్రాంతాల నుంచి వస్తారు. మీకు ఒక విషయం తెలుసా? మా బీచ్ దగ్గర భయంకరమైన బిజినెస్ జరుగుతుంది. అంటే రిసార్ట్స్ కట్టారు, అక్కడ హోటల్స్ కట్టారు, రూమ్స్, తిండి మొత్తం అవన్నీ ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు. వాళ్ళు హైటెక్ వాళ్ళు కదా, అంతా ముందు బుక్ చేసుకుంటారు ఆన్లైన్లో ఏ హోటల్లో ఉండాలి. ఇక శనివారం కానీ ఆదివారం కానీ పొరపాటున ఎవరైనా గెస్ట్లు వస్తారని లాడ్జ్లో రూమ్లోనే దొరుకుతా ఉంటే వేస్ట్ వెతకటం వేస్ట్. ఎందుకంటే ఉండవు, ఆల్రెడీ బుక్ అయిపోతున్నాయి. ఎందుకంటే అంత సందడి. బీచ్ అంటే పిచ్చి ప్రజలకి. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రియులారా, నూతన ఆకాశము, నూతన యెరూషలేములో, నూతన భూమి మీద సముద్రము లేదు. ఎందుకు లేదు సముద్రము? సముద్రం ఎంత తప్పు చేసింది? సముద్రము ఎలాంటిది అంటే, సముద్రానికి దేవుడు ఎందుకు వద్దున్నాడంటే, యెషయా గ్రంథంలోకి మనం వెళ్తే,
దేవుని మీద ప్రజలు తిరుగుబాటు చేస్తూ వచ్చారు. సముద్రాన్ని పోల్చారు, సముద్రంతో పోల్చిన ఆ మాటను 17వ అధ్యాయం యెషయా గ్రంథము 17వ అధ్యాయము 12వ వచనము 13వ వచనం చూద్దాం. యెషయా గ్రంథము 17, 12, 13 వచనాలు. ఆ, 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 ఆ. ప్రవాహ జలముల ఘోష వలె ఘోషించును, జనముల విస్తార జనముల ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా. ఇక్కడ ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్న వారు సముద్రంతో పోల్చబడతా ఉన్నారు. సముద్రము దేవుని మీద తిరుగుబాటు చేసినట్లు ప్రజలు ప్రేరేపిస్తూ వచ్చింది. ఇంకా అంతేకాదు, ప్రకటన గ్రంథాన్ని మీరు జాగ్రత్తగా జ్ఞాపకం అలా చదువుతా వస్తే, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు విరోధి సముద్రం నుంచి వస్తా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1-3 వచనాల్లో మహావైశ్య అయినటువంటి బబులోను సముద్రం నుంచే తీర్పు తీర్చబడతా ఉంది. ఇంకా ఈ సముద్రం అనేది మనుషులను వేరు చేస్తా ఉంది, మనుషుల మధ్య డివిజన్స్ తీసుకొస్తా ఉంది. ఇలాంటి పాప ప్రేరేపిత స్థలాలు, పాప విభజించడానికి ప్రేరేపించేటువంటి స్థలాలు ఇక నూతన ఆకాశములు, నూతన భూమిలో, పరలోకములో ఉండకూడదు. అందుకనే దేవుడు చెప్తా ఉన్నాడు, సముద్రం ఇక లేదు. సముద్రం అంటే నీరు కదా. అసలు వాస్తవంగా భూమండలం అదంతా నీళ్ళు ఎక్కువ ఉన్నాయా, నేల ఎక్కువ ఉందో తెలుసా మీకు? నేను సోషల్ స్టడీస్ మాస్టర్ని. ఇంతకుముందు ఉద్యోగం చేసేటప్పుడు చిన్నపిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు ఆరో తరగతి వాళ్ళు చెప్పేవాడిని. 71% ఆఫ్ ద ఎర్త్ ఈస్ ఫిల్డ్ విత్ వాటర్ అండ్ ఓన్లీ 29% ఆఫ్ దట్ ఈస్ ద ల్యాండ్. భూమండలం మొత్తం 71% నీళ్ళు అయితే, ఆ 71%ని 5 మహాసముద్రాలకు విభజిస్తే 29% నేలను 7 ఖండాలుగా విభజించారు. ఎక్కువ శాతం నీళ్ళే. ఈ ప్రపంచం అంతా ఎక్కువగా ఆపరేట్ అయ్యేది నీళ్ళతోటే. అంత ఎందుకండి ఆ ప్రపంచం దాకేందుకు? మన దగ్గరకు చూడండి, మన బాడీలో రక్తం వస్తుందిగా, ఏమైనా గుచ్చుకుంటే వెంటనే వచ్చేది ఏంటి? బ్లడ్డే కదా. ఆ బ్లడ్ అంతా ఎర్రగుంటదంతా బ్లడ్ అనుకుంటున్నారు ఏంటి? తెల్లని వాళ్ళని పాలు అనుకుంటున్నారు ఏంటి? ఆ బ్లడ్లో 51% ఆఫ్ యువర్ బ్లడ్ ఈజ్ ఆఫ్ వాటర్. నీ శరీరంలో ఉన్నటువంటి రక్తంలో 51% ఏంటో తెలుసా? నీళ్ళే. రక్తంలో నీళ్ళ. అవును, అంతేనా? అంతేకాదు, ఈ మన బాడీ ఉంది కదా, మన శరీరం, ఈ శరీరము నీళ్ళ మీద పూర్తిగా ఆధారపడదు కదండి. నీళ్ళ మీద ఎందుకని? ఆ తీసుకునే నీళ్ళు కూడా మంచి జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే పొరపాటున నీళ్ళు తాగామనుకోండి అని దగ్గాలి, తుమ్మాల్సి వస్తుంది, జలుబు చేస్తుంది వెంటనే. ఎందుకని? నీళ్ళు పడవు. ఈ ఈ శరీరం అంతా కూడా 60% ఆఫ్ అవర్ బాడీ ఇట్స్ ఆఫ్ వాటర్, నీటితో నింపబడింది. అంతేకాదు, 70 రోజులు మీరు భోజనం చేయకుండా బతకగలరు, 7 రోజులు మంచినీళ్ళు లేకపోతే ఇందాక పాడిన పాటలు పాడాలి. ప్రియులారా, దిస్ వరల్డ్ ఆపరేట్స్ విత్ వాటర్. అందుకనే మనం ఎక్కువ నీళ్ళు తీసుకుంటాం. మన శరీరంలో నీటి శాతం అయిపోయింది అనుకోండి, డిహైడ్రేట్ అయ్యింది బాడీ, ఇంకంతే, వడదెబ్బ తగిలింది అంటారు కదా, డిహైడ్రేట్ అయిపోతే ఇంక అంతేగా. ప్రియులారా, కానీ పరలోకం ఈ వాటర్ తోటి మేనేజ్ కాదు. ఈ ఈ దేహానికి ఇక నీళ్ళు అవసరంలా. అలాగని చెప్పేసి అసలు పరలోకంలో నీళ్ళే లేవా అంటే, ఉన్నాయి నీళ్లు పరలోకంలో. సముద్రం లేదు కానీ నీళ్లు ఉన్నాయి. ఏం నీళ్ళో తెలుసా? ఆ నీటికి ఒక పేరుంది తెలుసా? 22వ అధ్యాయంలో జీవ జలముల నది. ఏంటిది అది? జీవ జలముల నది. సముద్రం ఎట్లా ఉంటుంది తెలుసా? మీరు ఎప్పుడు మునిగేదేమో, మేము చాలాసార్లు మునిగాం, అంటే మునిగి తేలేములే. నోట్లో నీళ్ళు పోతాయి. ఎట్లా ఉంటుంది తెలుసా? నీళ్ళు ఉప్పుగా ఉంటాయి, ఉప్పుగా ఉంటాయి. అసలు ఉప్పు తయారు చేసే సముద్ర నీళ్ళతోటి కదా. కానీ పరలోకంలో ఉండే నది ఏంటిదో తెలుసా? అది జీవ జలముల నది. జీవజలముల ఆ నది ఎక్కడికైతే పారుతుందో, ఆ ఆ నది ఆ నది గురించి చక్కటి మాట రాబడిందండి. 22వ అధ్యాయం చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చదవండి. 2వ వచనం చదవను. ఆ, 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 ఆ. స్వస్థపరచుటకై వినియోగించు.
ఆ జీవజలముల నది ప్రవహిస్తుందంట దేవుని సింహాసనం నుండి. అది పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహిస్తుందంట. ఆ నది యొక్క యువతల, అవతల ఏమున్నాయంట? ఈ నది రోడ్డుకి 2 వైపులా ప్రవహిస్తా ఉంది. సహజంగా మనకు ఒకవైపు ప్రవహిస్తాయి కదా నదులు. ఈ జీవజల నది అటువైపు, ఇటువైపు. అవి ప్రవహిస్తే అక్కడ జీవ వృక్షం ఉంది. పరలోకంలో జీవనదే కాదు. ఇంకేముందంట? జీవ వృక్షము. ఆ జీవ వృక్షము ఎన్ని కాపులు కాస్తో తెలుసా? నెల నెలకు ఫలించుచు 12 కాపులు. ఒకవేళ మన ఇంట్లో మామిడి చెట్టు ఉందనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ ఎన్నిసార్లు కాస్తాయండి సంవత్సరానికి మామిడికాయలు? ఒకసారేగా. కానీ అక్కడ ఆ జీవ వృక్షం అయితే సంవత్సరానికి 12 సార్లు అంట. 12 అంటే నెలకి 12 నెలలు కాబట్టి సంవత్సరానికి 12 కాపులు కాస్తా. ఎంత శ్రేష్టమైన నీటిని దేవుడు నీ కొరకు, నా కొరకు సిద్ధపరుస్తాడు. ఈ లోకంలో కాస్తంత మంచి నీళ్ళు కావాలంటే మనం కొనుక్కోవాలి, ఖర్చు పెట్టాలి. కానీ పరలోకంలో వ్యర్థమైన నీటికి స్థలం లేదు. చెడిపోయిన నీరు అక్కడ లేదు. పాడైపోయిన నీరు అక్కడ లేదు. మనిషిని తిరుగుబాటుకి ప్రేరేపించిన నీరు అక్కడ లేదు. అపవాది లేచి వచ్చినటువంటి నీరు అక్కడ లేదు. జీవజలం ఉంది అక్కడ. ఇంకా ఆ పరలోకంలో ఇంకా ఏమి ఏమి లేవో చూద్దాం రండి. సముద్రం లేదని చెప్పుకున్నాం, ఇంకా ఏమి లేవో చూద్దాం రండి. 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ఆయన 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణము ఇక ఉండదు. దేర్ విల్ బి నో డెత్. పరలోకంలో ఏం లేదంట, మరణము. ఇక్కడంతా ఏముంది మీకు తెలుసా? రాబోయేటువంటి 24 గంటల్లో, 1,50,000 మంది చచ్చిపోబోతున్నారు. యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్, లెక్కల ప్రకారం రోజుకి 24 గంటల టైంలో ఎంతమంది చచ్చిపోతున్నారు? 1,50,000. మేబీ ఇది ఇప్పుడు ఇంకా పెరిగి ఉంటుంది. ఇంకా నా దగ్గర ఇప్పుడు పాత లెక్కలు ఉన్నాయి, పెరిగి ఉంటుంది ఇంకా. కానీ పరలోకంలో దెర్ విల్ బి నో మోర్ డెత్. మరణం లేదు ఇంకా. ఇక సదాకాలం మనం అలాగే ఉంటాం, దేవునితో పాటు అలాగే ఉంటాం. అంతేనా? మరణం ఒక్కటే కాదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను. ఇక దేర్ విల్ బి నో మోర్ టీయర్స్. ఇంకా కన్నీళ్ళు లేవు, దుఃఖం లేదు, ఏడ్పు లేదు. ఇక్కడ మనం బ్రతికినంత కాలం మన అంటి పెట్టుకుంటే ఇయే కదా అండి, దుఃఖము, ఏడ్పు, కన్నీళ్ళు. ఎన్నిసార్లు కన్నీళ్ళు కార్చాం జ్ఞాపకం తెచ్చుకోండి. ఎన్నిసార్లు మనం కన్నీళ్ళు కార్చాం. అమ్మ చచ్చిపోయినప్పుడు, నాన్న చచ్చిపోయినప్పుడు, అయిన వాళ్ళు చచ్చిపోయినప్పుడు, ఇంట్లో వాళ్ళు చచ్చిపోయినప్పుడు ఇంత కన్నీటి కార్చాం. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, బిడ్డలు బాగలేకపోయినప్పుడు, భర్తకు బాగలేకపోయినప్పుడు, భార్యకు బాగలేకపోయినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, అనారోగ్యం వచ్చినప్పుడు, అప్పులు పాలైనప్పుడు, చేతకాని పరిస్థితుల్లో ఎన్నిసార్లు మనం కన్నీరు కార్చాం. ఆ పరలోకంలో ఇంకా అలాంటి అవకాశం లేదా? కన్నీరు ఇక లేదు. ఒకవేళ ఎవరికన్నా కన్నీళ్ళు వస్తుందా అంటే వెంటనే ఆయన హస్తం వస్తుంది. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ప్రియులారా, శ్రేష్టమైనటువంటి స్థలం. వేదన లేదు. వేదన ఇంగ్లీష్లో పెయిన్ అంటారు. ఇందా మనం చెప్పుకున్నాం కదా, మన బాడీ మొత్తం కూడా పెయిన్. ఈ పెయిన్స్కి తగ్గటానికి పెయిన్ కిల్లర్స్ వాడి లోపల ఆర్గాన్స్ దెబ్బతింటాయి. మీకు తెలుసా? మీరు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడితే దాని ఇంపాక్ట్ ముందు దేని మీద చూపిస్తుంటే ఈ కిడ్నీస్ మీద చూపిస్తుంది. కిడ్నీస్ పాడైపోతాయి. కాబట్టి అందుకనే మరి ఎట్లా నొప్పులు తగ్గట్లేదు కదా. అందుకనే మా సైంటిస్టులు కూడా తెలివైన వాళ్ళు కదా, వాళ్ళు కూడా ఏం చేశారు, పెయిన్ కిల్లర్స్ వాడనక్కర్లేదు, పెయిన్ బాంబ్స్ వాడని అంటున్నారు. పెయిన్ బాంబ్ అంటే అది జెండు బాంబు లాంటిది, అమృతం జెండు బాంబు లాంటిది. లేకపోతే స్ప్రే వస్తుంది, స్ప్రే తెలుసండి, అది స్ప్రే అడ్డు చేసుకుంటే అవి కేవలం మనకిచ్చేది తాత్కాలికమైనటువంటి ఉపశమనమే. ఒకసారి జెండు బాంబు రాస్తే ఇంకోసారి నాకు తలనొప్పి రాలేదన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? అసలు జెండు బాంబు తలనొప్పి ఎందుకు తగ్గుతుందో తెలుసా మీకు? ఒక సీక్రెట్ ఉంది, అది మంట ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అమృతాన్ని ఫస్ట్లో ఇప్పుడు జెండు బాంబు శాస్త్రీయ బాము, ఆ బాము ఈ బాము వచ్చింది. కానీ మా చరిత్రలో ఉండేది ఫస్ట్ అమృతాంజనం.
అమృతాంజనం రాసుకుంటే, అసలు అప్పట్లో ఒరిజినల్ అమృతాన్ని రాసుకుంటే కళ్ళమ్మటి నీళ్ళు వస్తాయి. అంత మంట మండుద్ది. మా పెద్దలు చెప్పేవాళ్ళు. ఎందుకు తగ్గిద్దిరా తలనొప్పి అంటే, ఆ మంట ముందు తలనొప్పి కనపడదంట. అందుని బట్టి ఏదేమైనప్పటికీ ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటి బాధలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. కానీ రేపు మనం వెళ్ళేటువంటి ఆ పరలోకంలో, ఆ పరిశుద్ధ స్థలంలో వేదన లేదు, కన్నీరు లేదు, దుఃఖము లేదు, బాధ లేదు, మరణము లేదు, పాపానికి పూరికొల్పే సముద్రము లేదు. మరి ఏముంది పరలోకంలో? 3వ వచనం అందరం చదువుదాం. 3వ వచనం 21వ అధ్యాయం 3వ వచనం అందరం చదువు. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలైందరు, దేవుడు తానే వారి దేవుడై ఉండను. ప్రియులరా, ఇక్కడ మనం చదువుతున్నాం. ఏముంది పరలోకంలో? పరలోకంలో దేవుని నివాసము, దేవుడు వారితో కాపురముండును, దేవుడే వారికి తోడే. 3 సార్లు ఒక్క మాటలో, ఒక్క వచనంలో 3 సార్లు ఉందన్నమాట. దేవుని నివాసము, దేవుడు వారితో కాపురం ఉంటాడు, దేవుడు తానే వారి దేవుడండి, వారికి తోడై ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోకంలో దేవుని సన్నిధి. ఇప్పుడు దేవుడు మనకు తోడుగా ఉన్నాడంటే మనం నమ్మటంలా కదండి. ఎక్కడో కొంచెం డౌట్ వస్తుంది. ఏం పర్లేదు, దేవుడు సాయం చేస్తాడు, దేవుడు మీ తోడుగా ఉన్నాడంటే ఎక్కడో డౌట్, దేవుడు ఉన్నాడో లేడో. కానీ ఇంక రేపు డౌట్ అక్కర్లా. ఇప్పుడైతే ఒక ఛాయలాగా మనం చూస్తున్నాం దేవుని సన్నిధి. కనబడకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం. రేపు పరలోకంలో నేరుగా ముఖాముఖిగా దేవుడే మన పక్కన ఉన్నాడు, దేవుడే మన పక్షాన ఉన్నాడు, దేవుడే మనకు తోడుగా ఉన్నాడు, ఆయనే మనతో కాపురం చేస్తూ ఉన్నాడు. ఆయన సన్నిధిలో ఆయనతో కూడా కలిసి మనం జీవిస్తాం. ప్రభు అంటున్నాడు 6వ వచనంలో, నాతో ఇట్లను సమాప్తం చేశాడు ప్రభు. ఆ స్థలాన్ని సమాప్తం చేశాడు. ఆయన సన్నిధిని మనతో ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. సదాకాలం ఆయన మనతో ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గొప్ప పరలోక రాజ్యానికి దేవుడు నిన్ను కేవలము ఉచితంగా వారసును చేస్తున్నాడు. ఈ పరలోక రాజ్యానికి నువ్వు చేరాలి అని అంటే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలే. అపొస్తలుడైనటువంటి పౌలు చెప్పినట్లు మన పౌరస్థితి పరలోకమందున్నదని. ఆ పరలోకంలో పౌరస్థితి సంపాదించుకునేదానికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పనిలే. ఈ లోకంలో పౌరస్థితిని, సిటిజన్షిప్ సంపాదించుకోవడం చాలా ఖర్చు పెట్టాలి. మీకు తెలుసా, అమెరికా చదువుకోవడానికి పిల్లల్ని పంపిస్తాం, వారు వెళ్తారు, చదువు ముగించుకుంటారు, అక్కడే ఉద్యోగం చేసుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుని మళ్ళీ వెళ్తారు, ఇంకా అక్కడే సెటిల్ అవుతారు. అదే ఉంటే ఇంకా 5 సంవత్సరాలు ఉంటే ఏం కార్డు సంపాదిస్తారు వాళ్ళు? అక్కడ ఏం కార్డు సంపాదిస్తున్నారండి? గ్రీన్ కార్డు సంపాదిస్తున్నారు. గ్రీన్ కార్డు హోల్డర్స్ అంటే అమెరికన్ సిటిజన్స్తో పాటు సమానంగా వారికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు గవర్నమెంట్ కల్పిస్తుంది. ఆ గ్రీన్ కార్డు సంపాదించుకోవడానికి నానా రకాలైన తిప్పలు పడతా ఉన్నారు. పర్మనెంట్ రెసిడెన్స్ సంపాదించుకోవడం నానా రకాలైన తిప్పలు పడుతూ ఉన్నాడు. కానీ సదాకాలం ఉండేటువంటి పరలోక రాజ్య పట్టణంలో ప్రవేశం కేవలం ఉచితమయ్యా, రాయ్యా, తీసుకోయా, రయ్యా, నమ్మయ్యా, వినయ్యా, రక్షణ పొందయ్యా అని అంటే ఇప్పుడు కాదులే, నాకు కాదులే, రేపులే, మాపులే అనే వాయిదాలు వేస్తున్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది 6వ వచనము, దప్పిగొని వానికి జీవజలములోని బొగ్గలోని జలమును, జీవజలముల బొగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించను. ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఈ శ్రేష్టమైన పరలోక రాజ్యము, అందమైన సౌందర్యవంతమైనటువంటి దేవుని చేత నిర్మించబడినటువంటి పట్టణము, ఇది కేవలం ఉచితం. నువ్వు ఇష్టపడితే ఆ రాజ్యంలోనికి స్థలం ఉంటుంది. నువ్వు ఈరోజు ఆయన విశ్వాసం ఉంచితే ఆ రాజ్యంలోనికి స్థలం ఉంటుంది. ఆయన సిద్ధపరిచిన ఆ రాజ్యం గురించి నువ్వు వెతకటం ఆరంభిస్తే, నువ్వు యేసు ప్రభువుతో లేపబడిన వాడవై పైనున్న వాటిని వెతుకుతా ఉంటే, భూ సంబంధమైన వాటి మీద కాక పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటావంటే రేపు ఆ రాజ్యాన్ని నువ్వు సంతోషంతో ఆనందంగా అనుభవిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చివరిగా ఈ పరలోక రాజ్యాన్ని గురించి ఒక్క మాట నేను చెప్తా. హెవెన్ ఈజ్ ఎక్స్క్లూజివ్, హెవెన్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. పరలోకము అందరి కోసం కాదు ప్రియులారా, జ్ఞాపకం పెట్టుకోండి. పరలోకం అందరికి కాదు. చాలా మంది అంటున్నారు దేవుడు ప్రేమామయుడు అండి, ఆయన కృపాసత్య సంపూర్ణుడు అండి, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు గలవాడండి, మమ్మల్ని క్షమిస్తాడండి, మమ్మల్ని అందరినీ నరకానికి తోయడండి, ఆయన ప్రేమ కలిగిన వాడు, మమ్మల్ని నరకంలోకి ఎందుకు కాదు, అది తప్పు. దేవుడు ప్రేమ కలిగిన వాడే, కరెక్టే.
కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, చదవండి ఆ మాట, 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడునైందును, అతడు నాకు కుమార్. పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాల్పో. ఇది 2వ మరణం. ప్రియులారా, పరలోక రాజ్యము అందరికీ కాదు. దిస్ ఇస్ ఎక్స్క్లూజివ్. దీనిలో వెళ్ళే వాళ్ళు ఎవరు అని అంటే, జయించువాడు వీటిని స్వతంత్రించుకుంటాడు. జయించువాడు, నేను అతనికి దేవుడిని అయి ఉంటాడు, అతడు నాకు కుమారుడు అయి ఉంటాడు. ప్రియులారా, మనం దేవునికి కుమారులమై ఉంటే, మనం దేవుని బిడ్డలమై ఉంటేనే, దేవుని విశ్వాసం ఉంచిన వారమే అయితేనే, దేవుని వలన పుట్టిన వారమైతే, దేవుని వలన పుట్టిన వారు ఈ లోకాన్ని జయిస్తారు. జయించిన వారంటే ఎవరు? చూడండి, జయించిన వారంటే ఎవరు? ఒక మాట దేవునికి లేఖనాన్ని ఆధారం చేసుకుని ఒక మాట చూస్తారు అండి. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 4-5 వచనాలు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. పిల్లలు, ఎవరు లోకాన్ని జయిస్తారు? అందరు కాదు, బలమున్నవాడు కాదు, జ్ఞానం ఉన్నవాడు కాదు, ధనవంతుడు కాదు, భక్తిపరుడు కాదు. ఎవరు లోకాన్ని జయిస్తాడంటే దేవుని మూలముగా పుట్టినవాడు. దేవుని మూలముగా పుట్టినవాడు ఎవరు? 2వసారి తిరిగి జన్మించిన వాడు. యేసుప్రభువారు నికోదేమును చూడగానే ఒక మాట చెప్పాడు, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడం నిశ్చయముగా నీతో చెప్తా ఉన్నాను. అదేంటి ప్రభువా, నేను ముసలివాడిని కదా, మళ్ళా నా తల్లి గర్భంలో నేను ఎలా పుట్టాలి? అవసరం లేదు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను తిరిగి జన్మించి, యు మస్ట్ బి బోర్న్ అగైన్. ప్రియులారా, ఈ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అని అంటే నువ్వు జయించిన వాడుగా ఉండాలి. ఎవరు జయించిన వాడు? దేవుని మూలముగా పుట్టినవారు. ఎలా జయించాం? వారు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఎలా మనం దేవుని బిడ్డలుగా మార్చబడ్డాము, ఎలా మనం దేవుని మూలముగా పుట్టామంటే విశ్వాసం ఉంచడం ద్వారా. అవును, నేను పాపిని, నా జన్మతో నేను పాపిని, నేను చేసే పనులు బట్టి నేను పాపిని, నా హృదయం పాపభూయిష్టమైంది, నా కొరకు ప్రియరక్షకుడు యేసుప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు, నాకు బదులుగా నాకు రావాల్సిన శిక్షణ ఆయన శిలువలో మరణించాడు, నా కొరకు ఆయన మరణించి సమాజసేవుడు 3వ దినాన్ని తిరిగి లేచాడు, ఆయన రక్తము నా పాపాలకి పరిహారంగా మార్చబడింది, నేను నా పాపాలు ఒప్పుకున్నాను, ప్రభు నా పాపాలు క్షమించాడు, ఆయనే జీవముల దేవుడు, నా హృదయం పూర్వంగానే నమ్ముతున్నానే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో లోకమును జయించిన విజయం వారి విశ్వాసం. అట్టివారు దేవుని మూలముగా పుట్టినవారు, అట్టివారికి మాత్రమే పరలోక రాజ్యం. ప్రియమైన సహోదరుడా, సోదరి, ఇక్కడ మనందరం కూడా ఒకసారి జన్మించాం. దట్స్ ఫర్ ట్రూ. నిజం, వాస్తవం ఏంటంటే మనందరం కూడా ఒకసారి మన తల్లి గర్భాన్ని జన్మించాం. అసలు ప్రశ్న ఏంటంటే, నువ్వు తిరిగి జన్మించావా? ఆర్ యు బోర్న్ అగైన్? నువ్వు ఇంకా తిరిగి జన్మించకపోతే దిస్ ఇస్ ద రైట్ టైం. ఇది అనుకూలమైన సమయం, రక్షణ దినం. నేడు అనేటువంటి సమయం ఉండగానే, నీ బొందులో ప్రాణం ఉండగానే యేసుప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే నువ్వు పరలోక రాజ్యం నీదే. దీనికి చిన్న సింపుల్ ఫార్ములా ఉంది. యు బోర్న్ వన్స్, యూ విల్ డై ట్వైస్. ఇఫ్ యూ బోర్న్ ట్వైస్, యూ విల్ డై వన్స్. నువ్వు ఒక్కసారి జన్మిస్తే 2 సార్లు చచ్చిపోతావు. ఒకసారి తల్లి గర్భంలో జన్మిస్తే శారీరకంగా చచ్చిపోతావు, నీ ఆత్మ 2వ మరణంలో నిత్య నరకానికి వెళ్తావు. అదే నువ్వు ఈ భూమి మీద 2 సార్లు జన్మిస్తే, తల్లి గర్భంలో జన్మించావు, తిరిగి విశ్వాసం ద్వారా దేవుని మూలముగా తిరిగి జన్మిస్తే, యేసుప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు జీవించి ఆయన యందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వాడు అయితే నీకు ఒకే మరణం. ఏంటి ఆ మరణము? భౌతికమైన మరణమే. ఆ భౌతికమైన మరణం అది లోకానికి అది నష్టదాయకమే, కానీ దేవుని బిడ్డలకి నష్టదాయకం కాదు. పౌలు భక్తుడు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు ఇట్స్ గెయిన్ ఫర్ మీ, నాకు లాభం అంట. మరణం అంటే ఏంటిదంట? లాభము. ప్రియులారా, మనం దేవుని మూలముగా పుట్టిన వారమైతే మరణం మనకు లాభం. ఎందుకంటే దేవుని మహిమలోనికి మనం వెళ్తున్నాం, దేవుని సముఖంలోనికి మనం వెళ్తున్నాం, దేవుని బిడ్డలతో మనం సదాకాలం ఉండటానికి మనం వెళ్తున్నాం. దేవుడు సిద్ధపరిచినటువంటి పట్టణం. ఈ పట్టణం కోసం మహామహులు ఎదురు చూశారండి. యెషయా గ్రంథం 65లో మనం చదువుకున్నామే, నేను కొత్త ఆకాశం కొత్త భూమిని నిర్మించబోతా ఉన్నానని. ఆ మాట కోసం ఎంతమంది ఎదురు చూశారు.
అబ్రహాము గారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారు తమ జీవిత కాలం అంతా వారు గుడారాల్లో నివసించారు. అయ్యా ఏంటి ఈ గుడారాల్లో నివసిస్తున్నారంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో అద్భుతమైన మాట ఉంది. దేనికి దేవుడు శిల్పియో నిర్మాణకుడైనాడో పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము వారు ఎదురు చూస్తున్నారంట. వారు ఎదురు చూస్తున్నారా? ఈరోజు పరలోకం నీ కోసం ఎదురు చూస్తుంది. ఆర్ యు విల్లింగ్ టు యాక్సెప్ట్ ద లార్డ్? ప్రభువుకి నీ హృదయం అప్పగించడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంకా నీ జీవితంలో నువ్వు రక్షించబడకపోతే భయంకరమైనటువంటి నష్టం నీ కోసం ఎదురు చూస్తుంది. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, నువ్వు ఒక విశ్వాసం అయితే బెస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. ఇంకా శ్రేష్టమైనది రాబోతుంది. ఇప్పుడు మనం అనిపించింది శ్రేష్టమైనది అనుకుంటాం, ఇంకా శ్రేష్టమైనది రాబోతుంది. ఒకవేళ నీవు యేసు ప్రభువుని అంగీకరించకపోతే వరస్ట్ ఈజ్ ఎట్ టు కమ్. భయంకరమైన నాశనం ఇంకా ఎక్కువగా రాబోతుంది. నువ్వు అనుకుంటున్నావు ఇప్పటిదాకా నా జీవితం అంతా కష్టాలే, నా జీవితం అంతా నష్టం, ఇప్పటిదాకా నా జీవితం అంతా వరస్ట్ అని. ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచకపోతే ఇంతకంటే భయంకరమైన వరస్ట్, ఇంతకంటే భయంకరమైనటువంటి నష్టం నువ్వు ఎదుర్కొంటావు. మధ్యాహ్నంలో నీ బంధువుల ప్రాణం ఉండగానే సేస్ టు జీసస్, యేసు వారికి, ప్రభువా నాకు నువ్వు కావాలని చెప్పు, నన్ను నీ బిడ్డగా అంగీకరించమని చెప్పు. అంగీకరించి మనము రక్షించబడిన మనము క్రీస్తుతో కూడా లేపబడిన వారం కాబట్టి పైనున్న వాటిని మనము వెతుకుతాం. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటే అన్నాడు. మనం మృతి పొందాం, లేపబడ్డాం, మన జీవము దేవునిలో క్రీస్తు యేసునందు దాచబడి ఉంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా ఆయన మహిమలో ప్రత్యక్షమవుతాం. మనం మారిపోతాం. ఆ రోజు పూర్తిగా మారిపోతాం. సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి మహిమ శరీరాలతో ప్రభురాజ్యములో సదాకాలం ఉంటాం. మనము మారేదము, మార్మమిది గొప్పదే. మనము మారేదము, మార్మమిది గొప్పదే. బూరధ్వని రోగగానే మనమెత్తబడెదము. బూరధ్వని రోగగానే మనమెత్తబడెదము. ప్రియ యేసుని సంధింప మనమాయన వారమే. ప్రియ యేసుని సంధింప మనమాయన వారమే. జయమని పాడు ప్రభు యేసునకే హోసన్నా జై. ప్రభువాచుచుండే ఎంత సంతోషము, మాధ్యాకశమందు సంధించెదము. జయమని పాడు. ప్రియులరా, పరలోకాల గురించి ఇంకా తెలుసుకోండి. మీరు తెలుసుకున్నటువంటి సత్యాలు మీ స్నేహితులకు బోధించండి. మీరు విన్నటువంటి దేవుని వాక్యాన్ని మీ కుటుంబాల్లో, మీ భర్తతో, మీ భార్యతో, మీ బిడ్డలతో ముచ్చటించండి. వారికి కూడా రాజ్యాన్ని గురించి తెలియచేయండి. వారికి కూడా దేవుడు వారి కొరకు కూడా రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అది మన కోసం మాత్రమే కాదు, అందుబాటులో అవకాశం మనకు మాత్రమే కాదు, అందరి కొరకు దేవుడు ఆ రాజ్యాన్ని సిద్ధపరిచాడు. వారు ఎందుకు మిస్ అవ్వాలి? నువ్వు తెలుసుకున్న సత్యాన్ని ఇతరులతో పంచుకోవాలి. దేవుడు అట్టి కృపను మనకు అనుగ్రహించిన గాక. మోకరించి ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన మా ప్రియ ప్రభువా, మరొక పర్యాయము ఈ మధ్యాహ్న వేళ 21వ అధ్యాయం మొదటి 8వ వచనాల ద్వారా ప్రకటన గ్రంథంలో నుండి మా గమనంలో తీసుకొచ్చిన, మా కొరకు సిద్ధపరుస్తున్న గొప్ప పట్టణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. పాపంలో, శాపంలో, నిత్యనాశనానికి వారసులమైన మమ్మల్ని ప్రేమించారు నాయన. మేము వెతకలేదు, మీరు వెతికారు. మేము నశించిపోతే మీరు ఇష్టపడలేదు. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ప్రభువా నా కొరకు, మా కొరకు ఈ లోకానికి వచ్చారు. ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగి మీరు మాత్రమే వసించేటువంటి దేవుడు అయ్యుండి కూడా సమస్తాన్ని విడిచిపెట్టి మీకు ఎట్టి మహిమ ఉందో అట్టి మహిమను మాతో కూడా పంచుకోవటానికి నాయన మీరు ఈ లోకానికి వచ్చారు.
మీ రక్తం కార్చారు, మీ ప్రాణం పెట్టారు ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన అట్టి పరలోక శ్రేష్టమైన పరలోక రాజ్యానికి మమ్మల్ని వారసులుగా చేశారు నాయన, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ రాజ్యం కొరకై, ఆ రాజ్య పౌరులుగా ఈ రాజ్యంలో మేము బ్రతకటాన్ని వాకు కృపనివ్వండి నాయన. ఆ రాజ్యాన్ని గురించి మరింత తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఆ రాజ్యాన్ని గురించి మరింత ఎక్కువగా ఇతరులకు పరిచయం చేయడానికి సహాయం చేయండి ప్రభా. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకెందరైతే ఈ రాజ్యానికి ఇంకా అర్హులుగా లేరో, ఎంతమంది అయితే దేవుని మూలంగా ఇంకా పుట్టలేదో, అటువన్నీ మీకు వాళ్ళ హస్తలకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి హృదయంలో ఆయన మీరు వారిని సంధించండి, వారి లోతైన రక్షణ కార్యం జరిగించండి ప్రభా. రక్షించబడిన మేము పైనున్న వాటి మీద మనసు పెట్టుకొని పైనున్న వాటిని వెతకటకు మాకు నేర్పించవలసి వేడుకుంటూ, ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఇతబడిన వాక్యాన్ని పై ముద్ర వేయమని వేడుకుంటూ యేసు ప్రభువారి పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.